మా స్కూల్లో ప్రాబ్లం వల్ల మీరు వచ్చారని మాకు తెలిసింది సార్. కానీ పద్దుసారికి నేను ముందుగానే తెలుసు సార్, ఎలక్షన్ టైంలో మీరు ఆ ప్రాబ్లం కోసమే ఇక్కడికి వచ్చారని కూడా తెలుసు సార్. థ్యాంక్ యూ సార్. సార్ వాటర్ ప్రాబ్లం మాకు చాలా ఎక్కువగా ఉంది సార్. ప్రిన్సిపల్ మేడం సరిగ్గా కూడా నిద్రపోవట్లేదు సార్. ఆ ప్రాబ్లం వల్ల మేము స్టడీకి కూడా అటెండ్ కావలేక కొంచెం లేట్ అవుతుంది సార్. అందుకే ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఈ చిన్న లెటర్ నేను పాత సార్కి ఇవ్వాలని ఎమ్మెల్యే అయిన పాత సార్కి ఇవ్వాలనుకుంటున్నాను సార్. నేను సార్కి ముందుగానే తెలుసు సార్. ఎలక్షన్ టైంలో కార్తికేయ ఫంక్షన్ హాల్లో నేను సార్కి పరిచయం సార్. నా పేరు కేఎం హిందూ సార్. ఆదోని ఫర్ కౌన్సిలర్ మార్తి వాళ్ళ తమ్ముడు కూతురిని సార్. అలా సార్ నాకు బాగా పరిచయం సార్. మా స్కూల్ ప్రాబ్లం వల్ల ప్రిన్సిపల్ మేడం చాలా సఫర్ అవుతున్నారు సార్. అది మేము చూసి స్టడీస్ కాన్సన్ట్రేషన్ కూడా సరిగ్గా చేయలేం సార్. ఎందుకంటే మేడం సఫర్ అవుతుండగా మేమేం బాగా చదువుతున్నాం సార్. అందుకే మీరు మాకు హెల్ప్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది చిన్న లెటర్ ఆకులో మరి రాశారు సార్. ప్రాబ్లం సార్కి ఈ విషయం మా ప్రాబ్లం ఎలా ఉందో అని పచ్చటి ద్వారా చూపించాలనుకుని నేను సార్కి రాశాను సార్. సార్ అట్లయినా తొందరగా మాకు రిప్లై ఇస్తారని, సార్ హెల్ప్ చేస్తాడని తెలిసి నమ్మకంతో లెటర్ పాత సార్కి అందజేయాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న బిందు 10th క్లాస్ చదువుతోంది ఈ అమ్మాయి బిందు. అయితే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి వ్యక్తిగతంగా పరిచయం అని చెప్తా ఉంది. కార్తికేయ ఫంక్షన్ హాల్లో నేను మాట్లాడినాను, నాకు సార్ బాగా తెలుసు. అయితే ఇక్కడ వాటర్ సమస్య కోసం మీరు వచ్చినారు కదా, సార్కు నా ద్వారా కూడా ఒక లేఖను ఇస్తాను, మీరు నా వైపు నుంచి మీరు పార్థసారథి గారికి ఇవ్వండి అని చెప్పి ఈ చిన్నారి లేఖనిచ్చారు. తప్పకుండా సారు ఊర్లో లేరమ్మా, అసెంబ్లీ సెషన్స్ కోసం అసెంబ్లీకి వెళ్ళినారు, వస్తారు. వారం రోజులు కావచ్చు. వచ్చినట్టే నువ్వు ఇచ్చిన ఈ లేఖను సార్కి అందజేస్తాను, తప్పకుండా అందజేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడికి